Hello all, welcome back to my channel Cuties Diary and I'm back with one more vlog. So ee vlog special entante Vinayaka Chavati special vlog anamata. So Vinayaka Chavati roju mem ela celebrate cheskunnamu, Vinayaka Chavati ela chesamu avanni kuda ee vlog lo mee andartho share chesukobothunanu. So ee video naithe last varaku miss kaakunda chudandi and okala na channel first time chustunna vallaithe ganaka subscribe chesukodam marchipodu. Please subscribe to Cuties Diary. సో వినాయక చవితి రోజు డెకోర్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, ఎందుకంటే నాకు అంత థాట్ లేకుండే, అంత టైం కూడా ఇన్వెస్ట్ చేయలేదు నేను డెకోర్ కోసం అని చెప్పి. కాకపోతే ఆ రోజు మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ యాక్చువల్గా నేను నా దేవుడి గది ఉన్న ప్లేస్లోనే పెట్టేద్దాము సింపుల్గా అనుకున్నాను. బట్ నా దగ్గర ఫ్లవర్స్ డెకోర్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి కదా, సో వాటితోనే ఏదైనా ట్రై చేద్దాము, బాగుంటే పెడదాము, లేదంటే నేను దేవుడి గదిలోనే పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే నేను ఇలా సెటప్ చేసుకున్నాక నాకు చాలా నచ్చింది, చాలా క్యూట్ అండ్ సింపుల్గా అనిపించింది, పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా నీట్గా చేసుకున్నాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట డెకోర్. సో హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇలా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ముందు రోజు ఈవినింగే మేము వినాయకుడిని కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. సో అదేంటో పెద్ద మాల్ ఉన్న 10 daysలో 2 festivals వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వినాయక చవితి నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వినాయక చవితి నేను ఇంటికి వినాయకుడిని తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకోవడం. బిఫోర్ నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నా కానీ నేను ఇంటికి తీసుకొని వచ్చి సెలబ్రేట్ చేయలేదు. సో అదే చాలా కొత్త ఇంట్లో నాకు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నా అంటేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో బేసికల్గా నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అదే టైంకి పెద్ద మాల్ ఉండడము, వాళ్ళు ఉన్నప్పుడు 2 festivals లైక్ వరలక్ష్మి వ్రతం అండ్ వినాయక చవితి కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే ఇది నాకు చాలా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. సో ఇది నా డెకోర్. సో సింపుల్గా అలా ఉన్న ఫ్లవర్స్తోని డోర్స్ దగ్గర అండ్ సింపుల్గా డెకోర్ అలా చేసేసుకొని ఇంకా మా వినాయకుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకున్నాము. సో హోప్ మీకు కూడా నచ్చిందని. రెండు చేతులు పట్టుకోవాలి.
సో డెకర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, వినాయకుడిని తీసుకొచ్చి పెట్టేసుకున్నాము. ఇంకా పూజ ఒక్కటి స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అన్నీ సెట్ అయిపోయినట్టే. అండ్ వినాయక చవితి అంటేనే మనము కుడుములు, పాయసం ఇవన్నీ చేసుకుంటాం కదా. సో నాకైతే చాలా ఇష్టం, అందుకే ఈసారి పెద్దమ్మ ఉంది కాబట్టి ఇంకా తనతో అన్నీ చేయించేసుకున్నా. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈసారి ఫెస్టివల్. అండ్ నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు నేను వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను వినాయక చవితి పూజ కూడా అలాగే చేసుకున్నా. సో మనకి యూట్యూబ్లో మనకి వినాయక చవితి పూజా విధానం అని కొడితే మనకి చాలా వీడియోస్ వస్తాయి. దాంట్లో మీకు కంఫర్ట్ ఏది ఉంటే దాన్ని చూస్తూ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. మేబీ చాలా మంది ఇలాగే చేసుకుంటారేమో, బట్ ఈసారి నుంచి నేను ఇలాగే ఫాలో అయ్యా అనమాట. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. సో మనం అయ్యగారులను కూడా పెట్టి చేసుకోవచ్చు, అది మన కంఫర్ట్ అనమాట. సో మనం ఇక్కడ ఎంతవరకు అఫోర్డ్ చేయగలుగుతాము, ఎంతవరకు చేసుకోగలుగుతాము అని. సో నాకు ఈసారికి అయితే ఇలా పూజ చేసుకోవడం నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. మేబీ నెక్స్ట్ ఇయర్ అలా చేసుకునే ఛాన్స్ ఉంటే నేను ఆబ్వియస్గా చేసుకుంటా, బట్ ఈసారికి అయితే నేను ఇలా చేసేసుకున్నాను అనమాట. సో నాకైతే ఈ ప్రాసెస్ చాలా నచ్చింది. సో చాలా కంఫర్ట్ ఉండే. కాకపోతే ఏంటంటే ముందు రోజే మనం ఒకసారి కథ వింటే మనకి ఇంకా మార్నింగ్కి చాలా ఈజీ అయిపోతుంది. సో మనకి ఏమేమి కావాలి ఏంటి అన్నీ తెచ్చేసుకొని అక్కడ అరేంజ్ చేసేసుకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది. సో అలా మనం పూజ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. సో ఇద్దరం ఇంకా అలా కూర్చొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో మధ్య మధ్యలో మనకు కావాలన్నా మనకి ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు తెచ్చిచ్చారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం చేసుకుంటే ఎవరు ఉండరు కాబట్టి బిఫోర్ డేనే మనం పూజ అంతా కూడా ఒకసారి వింటే ఏమేమి కావాలి ఏంటి అన్నీ తెచ్చుకొని ఇంకా పూజ దగ్గర పెట్టేసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇది ప్రాసెస్ చాలా బాగా అనిపించింది. ఇంకా అలా పూజ అంతా కూడా కంటిన్యూ చేసుకున్నాము హ్యాపీగా.
పూజ అదంతా కంప్లీట్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందరం అలా కూర్చొని లంచ్ కంప్లీట్ చేసామన్నమాట. సో కుడుములు, పాయసం, పులిహోర, ఇంకా వినాయక చవితికి ఉండే స్పెషల్స్ అన్నీ కూడా చేసుకున్నాము. సో ఇంకా అలా హ్యాపీగా ఫుల్గా తినేసి ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట. అండ్ ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళు పూజ చేసుకుంటున్నారంటే ఇంకా అందరం అక్కడికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. ఈవినింగ్ सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस चाहूं मैं दुआ दे अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः సో ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళు పూజ చేసుకుంటున్నారంటే అందరం అక్కడికే వెళ్ళామన్నమాట. సో పూజ అయితే చాలా బాగా అయింది. సో పూజ అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా అక్కడే చేసేసాము. సో డిన్నర్ ఏంటంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో పాట్లాక్ లాగా. సో అందరం ఒక దగ్గర కూర్చొని ఇంకా హ్యాపీగా డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. సో ఇది నెక్స్ట్ డే వినాయకుడిని నిమజ్జనం చేద్దామని చెప్పి మేము తీసాము. సో మాకేంటంటే బ్యాక్ సైడ్ లేక్ ఉంది. సో ఇంకా మట్టి వినాయకుడే కాబట్టి వెనకాల లేక్లో వేద్దామని చెప్పి ఇంకా అందులోనే వేసేసామన్నమాట. सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा जय बोलो गणेश महाराज की बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः. మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. సో హోప్ మీరందరూ కూడా వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో నా తరపున మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి. అండ్ ఈ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూటీస్ డైరీస్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో సీ యూ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్. సో అంటిల్ దెన్ బై, టేక్ కేర్. हे गजानन तू आधीश्वर